తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసే విశ్వంలో కూడా తెలుగువారి సత్తా చాటడానికి దివి నుంచి భువికేగిన మహామనిషి నందమూరి తారక రామారావు రీసెంట్గా గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు అభిమానుల్లో అమితానందాన్ని కూడా ఇస్తున్నాయి. గరికపాటి గారు మాట్లాడుతూ, నేను ఎన్టీఆర్ కి వీరాభిమానిని. ఇప్పుడు పైలోకంలో కూడా ఎన్టీఆర్ తన పరిపాలనని కొనసాగిస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి తెలుగు వారి ఇంట్లో ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రలు చేసిన ఎన్టీఆర్ ఫోటోని ఉంచండి. మీ పిల్లలకి ఆ ఫోటో చూపించి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పండి. అలాగే ఎన్టీఆర్ గారు కూడా మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. 1970లో కొంతమంది హిందీ నిర్మాతలు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ₹1 కోటి ఇస్తామని రాముడు కృష్ణుడి వేషం వేయమని అడిగారు. కానీ ఎన్టీఆర్ నో చెప్పారు. 10 లక్షలు ఇవ్వండి, తెలుగులోనే చేద్దామని అన్నారనే విషయాన్ని చాలా మంది ఆ రోజుల్లో చెప్పారు. తెలుగు అంటే ఎన్టీఆర్ గారికి అంత ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో దర్శకుడు వైవిఎస్ చౌదరి పాల్గొనడంతో మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్టీఆర్ ప్రతి పుట్టినరోజుకి చాలా ఏళ్ల నుంచి పేపర్లో ఎన్టీఆర్ తన బుగ్గ మీద చేయి పెట్టుకుని ఉన్న ఫోటోని చౌదరి ప్రింట్ చేయిస్తాడు. ఆ ఫోటో రక్త సంబంధం సినిమాలో సావిత్రి గారు తన ఒడిలో ఉన్న బాబుకి ఆ ఫోటో చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. ఆ సీన్లో తప్ప ఆ ఫోటో ఎక్కడా ఉండదు. రాముడు కృష్ణుడు పాత్రల ఫోటో కంటే అందంగా ఉంటుంది. అలాంటి ఫోటోని చూపిస్తున్న చౌదరికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ ముక్కు ఎవరికి రాదు, ఎందుకంటే అది కోటేరు ముక్కు. 16 ఏళ్ల అమ్మాయి అయినా ఆ ముక్కు చూసి ఎన్టీఆర్ వెనకే పడాల్సిందే. అసలు అలాంటి ముక్కు ఉన్న భర్త దొరికితే ఏ జన్మలోనో ముక్కోటి దేవతలకి మొక్కుకున్నట్టే అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలని కూడా గరికపాటి చెప్పారు. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై నట పద్మశ్రీ పురస్కారియై ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరాయంచు మెప్పించితీవు ఔరాయంచు మెప్పించితీవు అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా స్వర్గమునేలు పాత్రగొనినావా రమరాయ ప్రభో. మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు. దేశభక్తికి నిదర్శనం అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది. అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి. గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటే కాలింగ్ వెళ్ళకి మంచి చెడ్డ తెలియదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శని దేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది. నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నిన్ను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా. అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, నిరంతర గ్రంథ పఠనం ముఖ్యంగా చాలా మందికి తెలుసో తెలియదు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు. ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన. ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు. ఆయన మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై. నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చుండేది ఆయనకి, అనుమానం ఏమీ లేదు అందులో.
మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభ ఉన్నా ఎవరూ గుర్తించరు. అది లెక్క. అది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి. అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే. అనుమానమేం లేదు, అందులో అనుమానమేం లేదు. కొన్ని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు. ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన. ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు కానీ లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి. కానీ అది చాలు ఆయన నటన వైభవానికి. అదే నాకు పద్మశ్రీ వచ్చి 2022 మార్చి 21వ తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలంటే, నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను. నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను. అంత ఆశీర్వచనం, అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన. ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే. ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే, వేరే ఏమీ ఉండదు. నేను ఒక గొప్ప ఉదాహరణ నన్ను ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను. సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో.